పవన్ గారికి తిరుమతికి మళ్ళీ ఇట్లా ఓకేనా, ఆ విధంగా ఒకరికొకరు ఆ లింక్ అట్లా అయిపోతూ ఉంటుంది. దేవుడు అలా నడిపించినట్లుగా మరి యొక్క ఈ పరిచర్య పేరు నేషన్స్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు దేశాన్ని సంపాదించడం. ఈ యొక్క ఈ పరిచర్యలో మరి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మరి యవనస్తులతో జ్యోతిమ ముందుకు సాగుతుండగా మరి ఈ యొక్క పరిచర్య అంచెలంచెలుగా ముందుకు సాగినట్లుగా అనేకులను యవనస్తులను దేవుని కొరకు సంపాదించే ఒక గొప్ప సాధనగా ముందుకు సాగినట్లుగా ప్రభు ఆత్మ సహాయకుడై నడిపించునుగాక. హల్లెలూయా. ఒకటి పోతే ఇంకొకటి మేలైంది వస్తుంది అనేది దేవుని క్రమం అది. హల్లెలూయా. ఒకడు వెళ్తే 7 వస్తారంట. మరి ఒకడు సాధారణంగా వస్తే 7 దారిని ఎత్తుకుంటూ పోతాడు. ఇది దేవుని క్రమం. కాబట్టి అట్లాంటి మంచి పరిచర్యలో మనం ముందుకు సాగుతున్నాం కాక మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రియపరులకు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ అనాది కాల సంకల్పం అయ్యా, జగత్తు పునాది వేయబడక మునిపే అయ్యా మీరు ఈ విధంగా ఇలా జరగాలని మీరు మీ యొక్క గ్రంథంలో రాయించారు. ఆ విధంగా జరిగించుటకు అయ్యా ఆయన సిద్ధపడిన బిడ్డలను వాడుకుంటున్నారు. మీకు వందనాలు. విధేయత కలిగి విని మీ పరిచర్యకు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు నాయన. అయ్యా ఆయన ఇచ్చుటలో ఐశ్వర్యం దాగి ఉన్నదని అయ్యా గ్రహించిన వారై అయ్యా ఇస్తున్న వారిని ఇంకా అత్యధికంగా ఆశ్రయించేవాడు నీవు కనుక తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చేవాడు ధారాళంగాను అయ్యా ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఇంకా ఆశీర్వదిస్తావు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాయకు నాయన ఈ యొక్క పరిచర్య కొరకు అయ్యా సిద్ధపరిచిన ఈ యొక్క అయ్యా నాయన పుల్పీఠ యొక్క బలిపీఠమును ప్రభా తయారు చేసిన వారిని దీవించండి. అయ్యా నాయన స్పాన్సర్ చేసిన వారిని దీవించండి. నూరంతా పొలం దయచేయండి నాయన. అయ్యా ఇక్కడ నుంచి వస్తున్న ప్రతి వాక్కు అయ్యా నాయన అనేక హృదయాలలో అయ్యా విత్తనమై అయ్యా నాటబడి అయ్యా దీన్ని ఫలించి అయ్యా నన్ను 30 60 100 ఫలించును గాక. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాయి ఆయన. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం మీకే చెల్లిస్తున్నాయి ఆయన. అయ్యా కాంగో కూడా మా ప్రభా అయ్యా నాయన తెచ్చిన బిడ్డలను దీవించండి నాయన. అయ్యా అది ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నప్పుడు అనేక హృదయాలలో నాయన ఆనందాన్ని సంతోషాన్ని అయ్యా నింపుట కొరకు మా ప్రభా అనేకులు ఆహ్లాదంగా ఆనందాన్ని అనుభవించినట్లుగా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ పనిచేయను గాక. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా ఈ పరిచర్య నాయన నానాటికి నాయన అభివృద్ధి పరచబడు గాక, విస్తరించబడును గాక. అయ్యా ఇక్కడే కాదు ఇంకా అయ్యా బ్రాంచీలుగా అనేక చోట్లకు విస్తరించబడును గాక. అయ్యా ఈ జగద్గిరి గుట్ట నుంచి జగత్తుకు అయ్యా ఇదినైనా విస్తరించబడును గాక. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాయి ఆయన. అయ్యా మా ప్రభా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క బలిపీఠం ప్రతిష్ఠిస్తున్నాయన. అయ్యా నాయన ఈ దిన ఆరాధన అంతటిని మీ నామ మహిమార్థమై అయ్యా ఈ పరిచర్యకు 100 ఆశీర్వాదంతో వర్ధిల్లినట్టు సహాయం చేయమని పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి అయ్యా అనిత పరిచర్యను కూడా దీవించి ఆశ్రయించండి. అనేకులను మా ప్రభావ ఉజ్జీవింప చేయుటకు, అనేకులను నేను పడిపోయిన గుడాలను లేవనెత్తుటకు అయ్యా బిడ్డకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నాయన ఎక్కడ పడిపోయిన వారు అక్కడ కనుగొని వారిని లేవనెత్తి మీ కొరకు నాయన మరలా నాయన పొరుగులకు నిలబెట్టే బిడ్డగా ఆ బిడ్డను మీరు నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నాయన పడిపోయిన పాకారాలను లేవనెత్తినట్టుగా ఆ బిడ్డను మీరు ఏర్పాటు చేస్తున్నారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. ఆయన అనాథలు ఉండే వారిని హక్కును చేర్చుకోవడానికి ఇచ్చిన ఆ యొక్క బిడ్డ మనసును బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా అనేక చోట్ల మా ప్రభా రాష్ట్రాలలో దేశాలలో ఆ యొక్క పరిచర్యను ఆయన విస్తరించబడును గాక. మూలలో పడిపోయిన వారందరినీ లేవనెత్తులకు మా ప్రభా ఆ బిడ్డను ఘనమైన పాత్రగా వాడుకొని మహిమ పొందమని అయ్యా ఆయన ఈ యొక్క పరిచర్య సాగిస్తున్న రమేష్ కుటుంబమును తమ్ముడి కుటుంబాన్ని బిడ్డలను ఆయన అయ్యా ఆయన అత్యున్నతమైన
ఆ ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందమని అయ్యా ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తునిగా నన్ను ఉంచినందుకై వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నే ముందన్నాడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని. నే ముందన్నాడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని. సాగిపో
సమయంలో పరిచర్యలో ఒక అపోస్తలు లాంటి నాయకత్వం ఒక పైన ఉండాలి. తర్వాత ఒక తిమోతి లాంటి శిష్యుడి కింద ఉండాలి. ఒక బర్నబా లాంటి రమేష్ లాంటి ఒక స్నేహితుడు ఉండాలి, మంచి స్నేహితుడు. ఈ ముగ్గురు ఉంటే పరిచర్య రోజు రోజుకి అంచెలంచెలు నాయకుడు, శిష్యుడు, స్నేహితుడు, ఇట్లా ఆ ముగ్గురిని ఎప్పుడు మనం అంటుపెట్టుకుంటే ఈ పరిచర్య ఎప్పటికీ దినదిన అభివృద్ధి చెందుతాం. అలాంటి కృప దేవుడు అనుగ్రహించి ఈ పరిచర్యను అంచెలంచెలుగా వర్ధిల్ల చేయను కాక. సమయం ఇచ్చిన పరిచర్యగా ఉన్న వారందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. ఏర్పాటు చేయబడినటువంటి వాడు నీకు వందనాలు. నీవు నమ్మదగిన వాడు, నీ ఒక్కడవే దేవుడు. ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు మన జ్యోతిని బట్టి ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచూ ఉన్నాను. నేషన్స్ ఫర్ ది క్రైస్ట్ వర్షాల రోహడాల రీఢాల రీషోరుల రీషోపోటోరుల మరణాల ప్రభు నీవు ఇచ్చిన దర్శనం గొప్పది. ప్రభు నీకు వందనాలు. ఆ దర్శనంలోనికి ఎవరెవరైతే రావాలో ప్రభు వారందరినీ మీరు తీసుకొస్తున్నదికే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ప్రభువానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నారు. నీవు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన దేవుడవు. సమస్తము ప్రభువ నీ యొక్క చిత్త ప్రకారము జరిగించేటువంటి సర్వాధికారివి. అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువ. తండ్రి జ్యోతి యొక్క జీవితంలో ప్రభువ మీరు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యమైన కార్యముల బట్టి మీకు వందనాలు. నీ పిలుపును బట్టి మీకు స్తోత్రాలు. తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నీ బిడ్డను మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఒక ప్రవక్తినిగా తండ్రి దేశములకు ప్రవక్తినిగా మీరు నిర్ణయించి ఉన్నారు, నియమించి ఉన్నారు. అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువ ఈ సంఘం మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అంత్యకాలంలో మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాలు. ఎవరైతే ఈ దర్శనంలోనికి వస్తూ ఉన్నారో, ఈ దర్శనానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వారందరి మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తి బలముగా దిగవచ్చు. వారందరూ నీ పరలోక రాజ్యానికి వారసులుగా నియమింపబడుదురు గాక. తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరైతే ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నారో వారు తండ్రి నీ ఆత్మతో అభిషేకింపబడుదురు గాక. నీ అగ్ని నిత్యము మండుచూ ఉండును గాక. వచ్చిన ప్రతి ఒక్కరూ నీ స్వరము విందురు గాక. నీ మాట వినుతోడనే వారి హృదయంలో మారు మనస్సు కలుగును గాక. పేతురు మొదటి ప్రసంగంలోనే 5,000 మంది రక్షించినట్లుగా, 3,000 మంది రక్షించినట్లుగా ప్రభు అనేక మంది రక్షణలోనికి నడిపింపబడుదురు గాక. నడిపింపబడిన వారు శిష్యులుగా చేయబడుదురు గాక. శిష్యులుగా చేయబడిన వారు ప్రభు అపోస్తులుగా పంపబడుదురు గాక. రాబడ శీరిలరి వడల రషక ధరల రాబడులర అట్టి కృప, అటు పరిశుద్ధాత్మ శక్తి బలముగా ఈ దర్శనంలో పని జరిగించను గాక. తండ్రి నాయకులను ఆశీర్వదించండి, దీవించండి. పిలుపై గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు. తండ్రిగా మీరు నిర్ణయించి నియమించినందుకే నీకు వందనాలు. రావలసిన ప్రతిఫలపు ఆశీర్వాదాలు ఆ సంఘం మీద నువ్వు కృమ్మరింపబడే గాక. ఆశీర్వదించండి. అలాగే ప్రభువ తండ్రి మరి అంకులు బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువ. మరి ఎంతగానో సంఘమునకు తండ్రి పెద్దగా ఉంటూ నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఆ కుటుంబము కూడా ప్రభువ నీ ఆశీర్వాదపు దీవెనలతో నింపబడును గాక. వారి పిల్లలందరూ ఒలీవల మొక్కల వలె నీ సన్నిధిలో కనబడుదురు గాక. వారి పిల్లలకు 1000 తరముల వరకు ఆశీర్వాదములు కలుగును గాక. నీ పేట వచ్చిన వారికి చల్లీలు ఇచ్చినప్పటికీ దానికి రివార్డ్ ఇస్తానని చెప్పిన దేవా నీకు వందనాలు. ఎంతో భయము భక్తి కలిగి ప్రభువా నీ కుమారుడు ఈ పనులు జరిగిస్తూ ఉండగా రావాల్సిన ప్రతిఫలపు ఆశీర్వాదాలు వారి మీదకి, వారి కుటుంబం మీదకి కృమ్మరింపబడును గాక. హల్లెలూయా.
ఈ రోజు ప్రభువా మరి ప్రతిష్ఠిస్తూ ఉంటూ ఉండగా తండ్రి నీ సన్నిధి ఎప్పుడు ఇక్కడ ఉండును గాక. ఎవరైతే ప్రభు ఇక్కడకు వస్తూ ఉన్నారో వారందరూ నీ మహిమతో నింపబడును గాక. మానవుని స్వరము కాదు ప్రభువా, ఇది దేవుని స్వరమే, వేరొక స్వరము కాదు అన్నట్లుగా ప్రభువా నీ స్వరము ఇక్కడి నుంచి బయలు వెళ్ళును గాక. రూపాడ శీరల బాల శతాల అపలతల నీ స్వరము బయట వెళుతూ ఉండగా ప్రతి సైతాను రాజ్యము కోల్చబడును గాక. నీ రాజ్యం స్థాపించబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకము నెరవేర్చబడుచున్నట్లుగా ప్రభువా ఈ సంఘములోను బిడ్డ యొక్క దర్శనములోను శాశ్వతంగా స్థాపించబడును గాక. కృపతో నింపండి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇటు గొప్ప భాగ్యము నాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యొక్క ప్రార్థించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఏర్పాట్లో ఉన్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సంఘాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఎవరైతే ఈ దర్శనాలకు వస్తున్నారో వారందరూ నిండైన ఆశీర్వాదాలతో దీవెనలతో దీవించుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నీ మహిమ నీ సన్నిధి నీ పరలోకపు ద్వారములు నిత్యము ఈ సంఘమునకు తెరవబడి ఉండును గాక. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని అనుభవించుదురు గాక. యవనస్తులు అంతకంతకు వర్ధులుదురు గాక. నీ యొక్క అంబుల పదలో బాణముల వలె వారు ఉపయోగపడలాగిన ఈ సంఘము పురుకొల్పబడును గాక. Zakara Shiri Maradala, Horima Maradala, Ziri Baba, Rosaradala, Likara Baba, Luzirima Hasa, Tarala Riza, Tarala, Rishoroba, Riza, Katala Baba, Rosorula, Ravala, Shabarida Talala, Lizirima Sutarala, Rasha, Paradala, Lisi, Kora dalla Rabadala, Apostle Parasharekaniza, Pramben Chabanogaka, Apostle Paul, Anekamandi, O Jarabada, Rakashata. ట్రైనింగ్ చేయబడుదురు గాక. పేతురు వంటి వారు పౌలు వంటి వారు 5-fold మినిస్ట్రీ 10-fold మినిస్ట్రీ లేపబడును గాక. దానికి కావలసిన సపోర్ట్ యేసు నామములో వచ్చును గాక. ఆకాశవాణిలో తెరవబడును గాక. తన ధాన్యములతో నింపబడును గాక. పరలోకపు ఆశీర్వాదములతో భూలోకపు ఆశీర్వాదములతో నింపబడును గాక. నేనే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రవేశంలో పాడండి మన వాళ్ళు పాడుతుంది. Amen.
ఆయన
హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ స్థాపకులైనటువంటి మాస్టర్ గారికి, అలాగే సంఘకర్త గారికి, ఈరోజు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా, వాక్యం అంటే అందరూ వాక్యం చెప్పేస్తారు కదా, ఈ సంఘం కోసం మీరు ఏమి ఇచ్చారు, ఏ దర్శనం ఇచ్చారు, ఎలా నడిపించబోతున్నారు, ఏం చెప్పాలి, ప్రార్థన ఇచ్చి ప్రార్థన చేస్తాను. కానీ నీరసంగా నేను పడుకుపోతాను, నువ్వు ఏం చెప్తావు అయితే నువ్వే మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే బుక్ ఆఫ్ నెహెమియా కోసం నేను మాట్లాడాను. బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 8 verse 4. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు మత్తయి, షేమా, అనయ, ఊరియా, హిల్కియా, మయాషేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమునందు పెద్దయ్య మిషాయేలు, మల్కియా, హుషుము, అజ్బాధాన, జకరయ్య, మెషుల్లాము అనువారును నిలిచి ఉండేది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రాకారం కట్టబడాలి అంటే, ఒక దర్శనము నిలవబడాలి అంటే, ఇప్పుడు ప్రక్కన ఎవరి ప్రక్కన మెయిన్ పర్సన్. హల్లెలూయా. ఒక చెక్కతో ఒక బలిపీఠం తయారు చేశారు. ఆ బలిపీఠం దగ్గర ఎజ్రా గారు అంటే యాజకులు అనమాట. యాజకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎడమ పక్క నిలవబడ్డారు, కుడి పక్క నిలవబడ్డారు. ఇప్పుడు ఎజ్రా చేస్తుంది ఏంటి? ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి, ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ప్రజలందరినీ పిలిపించి, ఎందుకు వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు, ఎందుకు వారు శపింపబడ్డారు, ఎందుకు వారు దేశం నుంచి, అంటే దేవుడిచ్చినటువంటి కనాను దేశం నుంచి, ఆశీర్వదింపబడిన దేశం నుంచి శపించే దేశాలకు వెళ్ళబడ్డారు, అవన్నీ క్లియర్గా యాజకుడు ప్రతి ఒక్కరికి బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరి హృదయాలు కూడా తెరవబడ్డాయి. హల్లెలూయా. వారు కన్నీటితో రోధిస్తూ, ప్రభువా మేము పాపము చేశాము, మమ్మల్ని క్షమించు. హల్లెలూయా. సో దేవుని యొక్క బలిపీఠం అంటే ఏంటి అంటే, పరలోకములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు భూలోకములోనికి వచ్చేటువంటి మార్గం. హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే నిలవబడతారో వారు ఎవరి స్వరం వారి ద్వారా వస్తుంది? దేవుని యొక్క స్వరం. ఇప్పుడు ఎజ్రా ఇక్కడికి వచ్చి నిలబడాలన్నా, కుడివైపున ఎంతమంది నిలబడాలన్నా, ఎడమ వైపున ఎంతమంది నిలవబడాలన్నా, అసలు ఒక వ్యక్తి అనేవాళ్ళు కొన్ని కార్యక్రమాలు జరగాలి. నెహెమియా 1వ అధ్యాయం చూడండి. నెహెమియా 1వ అధ్యాయము 1వ వచనం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో క్రీస్లేపు మాసమున నేను షూషాను కోటలో నుండగా నా సహోదరులలో హనానియా అను ఒకడును, యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందని దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,
నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞనైనను కట్టడనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చిదివి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెహెమ్యా ఎవరు అంటే కనుక ఇజ్రాయేలులో ఒక యవనస్తులు. ఎప్పుడైతే ఇజ్రాయేల్ తప్పు చేస్తారో, తప్పు చేసినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం నుంచి ఇతర దేశాలకి యుద్ధముల ద్వారా ఓడిపోవడం వల్ల ఆ దేశానికి బానిసలుగా అమ్మబడతారు. ఈ నెహెమ్యా ఎక్కడ పనిచేస్తాడు? ఒక రాజు దగ్గర ద్రాక్షారసం ఇచ్చేవాడిగా పనిచేస్తాడు. పనిచేస్తూ ఒకరోజు ఏం జరుగుతుంది? ఇజ్రాయేల్ దేశం నుంచి కొంతమంది వ్యక్తులు నెహెమ్యాటువంటి దేశానికి వస్తారు. వచ్చిన వెంటనే నెహెమ్యా పరుగున వెళ్ళి వాళ్ళని కలిసి ఏమంటున్నాడు? ఇజ్రాయేల్ దేశం క్షేమంగా ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశము క్షేమముగా ఉన్నదా? అక్కడ అందరూ క్షేమకరంగా ఉన్నారా? హల్లెలూయా. సో ఈ సంఘములో మొట్టమొదటిగా చేసేటువంటి వాగ్దానం ఏంటంటే, ఎవరైతే దుఃఖముఖులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, ఎవరైతే శైతాను శక్తుల కింద నలిగిపోతూ ఉంటారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడతారో వాళ్ళు రారు, మీరే వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంతోషంగా ఉన్నారా? మీరు బాగున్నారా? మీ కుటుంబాలు దీవించబడుతున్నాయా అని ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా వెళ్తారు. హల్లెలూయా. వెళ్ళడం తోడనే అక్కడ ఏం జరిగింది? నెహెమ్యా కనుక్కున్న వాళ్ళు ఏం చెప్పారు? ఇజ్రాయేల్ దేశము పడగొట్టబడింది, అగ్ని చేత కాల్చబడింది అని చెప్పిన వెంటనే నెహెమ్యా వచ్చి ప్రార్థించి, హల్లెలూయా. సో ఈ సంఘము ద్వారా జరిగేటువంటి విధానం ఏంటంటే, ఎవరైతే సైతాని క్రింద బాధపడుతూ ఉన్నారో, లేకపోతే ఆశీర్వాదములు లేకుండా సైతాన రాజ్యం స్థాపించబడిందో వారి దగ్గరకు మీరు వెళ్ళి వారి యొక్క మంచి చెట్లు మీరు తెలుసుకున్నప్పుడు, ఆ విషయాలు మీకు తెలిసినప్పుడు, సపోజ్ నేను వచ్చాను, ఆంటీ బాబు అంకులు బాగున్నావంటే బాగున్నానమ్మా అన్నారు. బాగున్నాను కదమ్మా, పెద్ద అబ్బాయికి ఎలా ఉంది, చిన్న అబ్బాయికి ఎలా ఉంది, సరే ప్రార్థన చేస్తాను, నాకు ప్రార్థన వచ్చేస్తాను, తర్వాత నా పనిలో నేను ఉంటాను. కానీ ఈ సంఘం అలా కాదు. ఎప్పుడైతే అది విన్న వెంటనే ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి మోకరించి ఆ పని జరిగే వరకు ప్రార్థించి, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు నెహెమ్యా? ఏడ్చి ఈ మాటలు వినినప్పుడు, 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతోనూ ఉపవాసముతోనూ ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. హల్లెలూయా. గొర్రెల కాపరి ఏమైతే గొర్రెలు కూడా అదే అవుతాయి కదా. హల్లెలూయా. నేను జ్యోతిష్యంలో చూశాను, ఎవరన్నా ఏదైనా విషయం చెప్తే ముందు ఆ అమ్మాయి కూర్చోటిగా ఫీల్ అయిపోతుందా, ఇంకా ప్రార్థన మామూలుగా ఉండదు. హల్లెలూయా. నిజంగా రమేష్ అంకుల్ గారి విషయంలో కూడా తను పరిచయం అయినప్పుడు ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు ఉన్నాయి. సో ఎంటర్ అయిన తర్వాత దేవుడు ఒక్కొక్కరిని ఎలాగ ఆశీర్వదించాడు. ఈ విషయం కాదు, ఎక్కడ మనకి అదేమన్నది ఉప్పళ్ళు వచ్చింది. జ్యోతి ఉప్పళ్ళు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలమ్మా, మరలా మీరు ఎసుడికి ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయమంటే ఇల్లు కట్టుకుంటారా రోజు రాత్రి ప్రార్థన చేసింది. నెక్స్ట్ టైం ఇల్లు కట్టేశారు. హల్లెలూయా. సో ఎవరో పిల్లలు, ఆ పిల్లలు లేరు, పిల్లల కోసం ప్రార్థన చేయమంటే ఆ పిల్లలు వచ్చేస్తారమ్మా, ఏం కాదు మొక్కలు కూడా ఆడపిల్లలు చెప్పింది, పిల్లలు పుట్టేశారు వాళ్ళకి. హల్లెలూయా. అంటే సంఘ కాపరి ఏమై ఉంటాడో సంఘ బిడ్డలు కూడా అదే ఉంటారు. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చేశాడు? మాటలు విన్న వెంటనే కూర్చుండి ఏడ్చి.
మన ఖాళీగా ఎందుకు కూర్చుంటాం? పనున్నవాడు ఏం చేస్తాం? పనికి వెళ్ళిపోతాం కదా. ఎంత కష్టమైనా పని చేయకపోతే ఉండదు, పని చేయాలి. ఇక నెహెమ్యా ఏం చేశాడు? కూర్చుండి ఏడ్చి దుఃఖముతో ఉపవాసముతో, దుఃఖంతో ఉండాలంటే ఉంటుంటే ఏమి రాదు, మన కళ్ళు అంటే వచ్చేది దుఃఖం. దుఃఖం ఎప్పుడు వస్తుంది? నీ హృదయం నిజముగా గాయపడినప్పుడు, నిజముగా బాధపడినప్పుడు, అది నీది అనుకున్నప్పుడు దుఃఖం అనేది వస్తుంది. దుఃఖముతో, ఆ దుఃఖంలో ఉపవాసంతో ఉండగలం. 40 days ఫాస్టింగ్ ఉన్నాయి కదా ఇప్పుడు. నేను ఉండడానికి అమ్మో ప్రభు అని ఉండలేను. మా శ్రీలంక ఉంటుంది 40 days. నేను అట్లా ఉండలేము ప్రభు అంటే. ఉపవాసం ఉండాలన్నా కానీ ఏముండాలి? నిబంధన ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. నేను ఉండాలి, దానికోసం ఖచ్చితంగా సాధించాలి, ఈ నిర్ణయం ఉండాలి. హల్లెలూయా. నెహెమ్యాకి ఆ గుణ లక్షణాలు. మాటలు విన్న వెంటనే కూర్చుని ఏడ్చి కొన్ని దినంలో ఉపవాసంతో ఉండి దుఃఖముతో ఉండి ప్రార్థించాడు. అట్టి సంఘముగా ఈ సంఘములో విత్తేటువంటి ప్రతి విత్తనం ఏర్పడుతుంది అన్నమాట. దేవుడు ఆల్రెడీ అది నీ యొక్క హృదయంలో పెట్టేశాడు. ఎవ్వరు ఏ బాధ చెప్పినా సరే పరిశుద్ధాత్ముడే నీలో నుంచి దుఃఖపడతారు అన్నమాట. సో పరిశుద్ధాత్ముడే ఏం చేస్తారు? ఎక్కడ ఉపవాసం ఉండాలి, ఎప్పుడు ఉపవాసం ఉండాలి, ఉపవాసంలో కూడా ఆయనే నిన్ను నడిపిస్తారు. నువ్వు ఎలా నడుస్తున్నావో సంఘం అంతా అదే మార్గంలో నడుస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వెంటనే దేవుడికి ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, వారి పాపాల తరపున నేను ఒప్పుకుంటున్నాను. వాళ్ళు పాపాలు చేశారు ప్రభువా, వాళ్ళు శిక్షించిన ప్రభువా, నిజమే జరగాల్సిందే. సరే జరగాల్సింది నిజమే, కానీ నువ్వు ఒక మాట చెప్పావు కదా, ఒకవేళ మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఆజ్ఞలు మరలా మీరు పాటించి తిరిగి మరలా నా వైపు తిరిగితే అప్పుడు నేను ఏం చేస్తాను? మిమ్మల్ని కరుణిస్తాను, మరలా మిమ్మల్ని నేను దీవిస్తాను అని వాగ్దానం ఇచ్చావు కదా. వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తిరగట్లా. సరే ఒక అనారోగ్యవంతులు వచ్చారు, నాకు దేవుడు ఎందుకు అనారోగ్యం ఇవ్వాలి, అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు, ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రభువా నన్ను స్వస్థపరిచేది చాలా తక్కువ. సో వాళ్ళ తరపున మనం ఏం చేస్తాము? ప్రభువా తన తరపున నేను క్షమాపణ కోరుతాను, తన తరపున నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి నా ప్రార్థనను బట్టి ఒకవేళ నా వైపు తిరిగి మీ పాపమును ఒప్పుకొని మీరు నా తట్టు తిరిగి ప్రార్థించిన యెడల నేను కరుణిస్తానని చెప్పావు కదా, వారి పాపములు క్షమించండి, నేను వారి తరపున క్షమాపణ కోరుకుంటున్నాను ప్రభువా, వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి. హల్లెలూయా. ఇది వెరీ హై లెవెల్ ప్రేయర్ అన్నమాట. అందరూ ఆ ప్రార్థన చేయలేరు. తప్పు చేసిన తప్పు చేసిన శిక్ష రావాల్సిందే, శిక్ష వస్తేనే వాడికి బుద్ధి తెలుస్తుందంట, అలా చేయలేరు. సో అది ఏ మైండ్ సెట్తో వాళ్ళు వచ్చినా కానీ, వాళ్ళ దేవుని దూషించినా కానీ వాళ్ళ తరపున ప్రార్థన చేసేటువంటి సంఘంగా, వాళ్ళ పాపాలు మీ ప్రార్థన వల్ల క్షమించేటువంటి సంఘముగా. అందుకే దేవుడికి భూమికి మధ్యన బండ సందుల్లో ఎవరుంటారు? బండ సందుల్లో ఉండే సంఘం అన్నమాట. హల్లెలూయా. సో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మీ ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ తప్పును క్షమించి వారిని దీవించి ఆశీర్వదించడానికే సంఘాన్ని దేవుడు నిర్ణయించారు. హల్లెలూయా. సో వెంటనే ప్రార్థన చేసిన వెంటనే ప్రభువా అని చెప్పి ప్రార్థనతో మీరు చదవండి, అవన్నీ మీకు తెలుస్తుంది. ఆ పాపాలు ఒప్పుకున్నాడు, వాళ్ళని క్షమించమన్నాడు. ముఖ దుఃఖుడిగా రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు రాజు దగ్గర అసలు ఆ దుఃఖమైనటువంటి విధానం లేదు. మేము ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉన్నారనుకోండి, సడన్గా ఏడిస్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడు నవ్వేవాడిని ఎందుకు మొహంలోకి అనిపిస్తుంది? నీ కళ్ళకి నీళ్ళు ఉండవు కానీ మొహం తెలిసిపోతుంది నువ్వు ఏడ్చినప్పుడు కదా. సో రాజుగారు ఎప్పుడు సంతోషపడేటువంటి నెహెమ్యా ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నాడు? రాజుగారి దగ్గరికంట ఎప్పుడు దుఃఖమొఖంతో వెళ్ళకూడదంట, వెళ్తే చంపించేస్తారంట. ఆ కాలంలో ఏంటంటే రాజుగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు సంతోషంగానే రావాలి, రాజుగారికి ఎలాగిష్టమో అలా ఉండాలి. ఇప్పుడు నెహెమ్యా దుఃఖమొఖంతో వెళ్ళాడు. దుఃఖమొఖంతో వెళ్తే రాజుగారు ఏం చేయాలి? చంపేయాలి. కానీ రాజుగారు ఏం చేస్తున్నారు? నెహెమ్యా ఇలా రా, ఎందుకు నువ్వు దుఃఖమొఖంతో ఉన్నావు? నీ బాధ ఏంటి? నీ వేదన ఏంటి? నాతో చెప్పు. హల్లెలూయా. ఇక్కడ అర్థం ఏంటి? ఎప్పుడైతే అంటే నువ్వు దేవుడు పిలిచినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు.
కానీ నువ్వు వేరే విధంగా వచ్చినా కానీ దేవుడిని చంపడం, శిక్షించడం. దేవుడి దగ్గర నుంచి శిక్ష రాదు. ఎందుకని నువ్వు ఏ హృదయంతో వచ్చావు? నీ ప్రజల కోసము నువ్వు బాధపడుతూ దేవుని సన్నిధికి వచ్చావు. దేవుని సన్నిధిలో నువ్వు ఇలా ఉండాలి, దేవుని ఆత్మ నీలో ఉంది. నువ్వు ఇలా ఎన్నోళ్ళు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు సంతోషంగా ఉండాలన్నమాట. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చెడ్డ మాటలు మన నోటికి రాకూడదు, ఒకరిని దూషించకూడదు, ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ చేసినా కానీ నువ్వు వారి కొరకు ప్రార్థించావు కాబట్టి దేవుని సన్నిధికి ముఖాముఖిగా వచ్చిన వెంటనే దేవుడు వేసేటువంటి ప్రశ్నలు ఏంటి? నీ బాధ ఏంటమ్మా, నీ దుఃఖం ఏంటి? ఎస్తేరు అంటాడే కదా, ఎస్తేరు నీకు ఏం కావాలి? రాజ్యంలో సగం మట్టుకైనా సరే నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. అసలు ఎస్తేరు ఎంటర్ అయిన వెంటనే రాజుగారు పిలవకుండా ఎంటర్ అయింది కదా. రాజుగారు పిలవకుండా ఎంటర్ అయితే అప్పుడు రూల్ ప్రకారం ఏంటి, ఆ నిబంధన ఏముంది? చంపేయాలి అని. కానీ ఎస్తేర్ని ఏం చేయాలి? చంపేయాలిగా. కానీ ఎంటర్ అయిన వెంటనే రాజుగారు ఏమన్నారు? నీ కోరిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? హల్లెలూయా. అంటే దేవుడు ఈ సంఘానికి ఎలా పనిచేస్తాడు అంటే, ఒక రాజు స్థానంలో ఉన్నప్పుడు రాజ్యానికి ఏమేమి ఇవ్వగలడు అవన్నీ ఈ సంఘం ద్వారా ప్రజలకి జరుగుతాయి. హల్లెలూయా. ఎవరైనా సరే, ఎవరు వచ్చినప్పుడైనా సరే రాజుగారు తన స్థానంలో ఉండి ఒకవేళ వేరే విధంగా నువ్వు తప్పు చేస్తే చస్తావు అనేటువంటి రూలింగ్ ఉన్నా, నువ్వు ఇది చేస్తే ఇలా ఉంటావు, నువ్వు ఎప్పుడు ఇలా చేస్తున్నావు కాబట్టి నీ శిక్ష తప్పదు అనేటువంటి రూలింగ్ ఉన్నా, చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆజ్ఞల్లో నువ్వు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ ఈ సంఘంలోనికి, ఈ దర్శనంలోనికి ఎవరైతే వస్తారో అవన్నీ కొట్టివేయబడతాయి. చూసిన వెంటనే ఏం కనిపిస్తుంది? మీ ప్రార్థన కనిపిస్తుంది అనమాట. ప్రభువా, ఆ దేవుడు ప్రార్థన చేసిన వారి పాపాలు క్షమించు. సో వాళ్ళని చూడగానే నీ కోరిక ఏంటి, నీకు ఏం కావాలి? రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను. నీకు ఆరోగ్యం కావాలా, దీర్ఘాయువు కావాలా, నీ పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలా, లేకపోతే నువ్వు ధనవంతులు కావాలా, లేకపోతే భూలోకంలో గౌరవమైన ప్రథమ స్థానంలో ఉండాలా? ఈ తప్పులు ఒప్పులు ఒప్పుకోవసరంలా. వచ్చిన వెంటనే డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, నీకేం కావాలి? హల్లెలూయా. నెహెమ్యా వెంటనే చెప్తాడు, ప్రభు ఇలా ఇలా జరిగింది, మా యొక్క రాజ్యం ఇశ్రాయేలు దేశం ఏమైపోయింది, నరకబడింది, ఆ దగ్గరతో కాల్చివేయబడింది అని చెప్పిన వెంటనే రాజ్యం అంతా నీ చేతుల్లో ఉంది, నీకేం కావాలనేది తీసుకుపోవాలి. హల్లెలూయా. ఎన్ని రోజులు పడుతుంది ఇల్లు రావడానికి? అన్ని రోజులాగా ఏం కాదు. ఆ రథాలు తీసుకో, నాకు నా రాజ్యంలో ఉన్నాయని నీకు ఏం అవసరమో అవి తీసుకెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నెహెమ్యా చేస్తాం. నెహెమ్యాతో పాటుగా ఎస్తేరు కూడా యాడ్ అయ్యింది, దానియేలు కూడా యాడ్ అయ్యాడు, ఎజ్రా యాడ్ అయ్యాడు. ఇప్పుడు పేరు చదివాం కదా మనం, ఈ పక్కన వీళ్ళందరూ యాడ్ అయ్యారు. అసలు ఎస్తేరు ఇచ్చినటువంటి ధనం మామూలు ధనం కాదంట. ఎందుకంటే ఎస్తేరు ఏమైపోయింది? రాణి అయిపోయింది, ఏమైనా చేయగలరు. సో యూత్ అందరూ కలిసారనమాట. ఆ రాజు 127 సంస్థానాలకు రాణి అన్నమాట. ఈయనేమో రాజు దగ్గర మంత్రి. అంటే ఇంకా రాజు అంటే ఇంక ఈయన మాట రాజు మాట, ఇంక ఎజ్రా అంటే యాజకుడు, ఇంక ఎజ్రా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు రాజు యొక్క రాజ్యంలో ఒక్కొక్క పదవిలో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా రాజ్యంలో ఏ దేశానికి వెళ్ళారో ఆ దేశంలో వాళ్ళందరూ మంత్రులు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు వీరందరూ ఏకమైపోయారు. హల్లెలూయా. భారతదేశంలో యూత్ అందరూ ఏకమైతే రాబాడ ఎలా ఉంటాడు మరి? నేషన్స్ ఫర్ ఏంటమ్మా? నేషన్స్ ఫర్ క్రైస్ట్. దేవుని కోసం నేషన్స్లో ఉన్నటువంటి మొత్తం యూత్ అందరూ ఏకమయ్యారనుకోండి, ప్రపంచం ఏమైపోవాలి? హల్లెలూయా. సో ఈ సంఘము నుంచి ఎవరైతే భారతదేశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారో, ఎవరైతే దేవుడు ఆయా దేశాల్లో ఆయా విషయాల్లో ఒక ప్రథమమైన స్థానంలో ఉన్నారో వారందరూ ఏకీభవించి ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి సైతాను రాజ్యాన్ని కూల్చడానికి ఒక టీమ్గా ఇక్కడి నుంచి లేపబడుతున్నారు. హల్లెలూయా. దానికోసం చాలా గట్టిగా మనం 3 పనులు చేయాలి కదా. ఒకటి దుఃఖముతో ఉపవాసముతో ఉండి వారి పాపాలు మనం ఒప్పుకొని మనం ప్రార్థించినప్పుడు వీళ్ళందరూ మనకి సపోర్ట్ వస్తారు. రాజు కూడా సపోర్ట్ వస్తారు. మనం చేయవలసిన ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? ప్రభువు నువ్వు వచ్చి చెయ్యి కాదు, నేను వారిని
వారి పాపాలు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, వారిని క్షమించు. నీకు ఎవ్వరు పరిచయం అయినా సరే, విశ్వాసంలో మీకు ఎవ్వరు పరిచయం అయినా ఒక తప్పు చేస్తున్నారు, మీరు చూశారు, తప్పు చేస్తుందేమో అలాగే సనకూడదు, వాళ్ళు తిట్టకూడదు. ఏం చేయాలి మీరు వారి కోసం? ప్రభువా, ఈ అమ్మాయి తరపు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ అబ్బాయి తరపు నేను ప్రార్థన చేస్తున్నాను, నిజమే తప్పు చేస్తాను, నీకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, కానీ ఆ తప్పు ఆమెలో జరగకుండా వాళ్ళు రక్షించు, నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తే క్షమిస్తానని చెప్పావు కదా, కాబట్టి వారి తరపు నేను వస్తున్నాను, వారి తరపు నేను ప్రార్థన చేస్తున్నాను అని మీకు ఎవరైతే కనిపిస్తారో, మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే, ఎవరు మీకు పరిచితంగా ఉంటారో, దగ్గరగా ఉంటారో, దూరంగా ఉంటారో, వారందరి కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు వారందరూ టీమ్గా సంఘానికి మెయిన్ ఫౌండేషన్గా నిలబడతారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు నిలబడతారో, ఇప్పుడు నెహెమ్యా ఏం వెళ్ళాడు, అవన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? ఇజ్రాయెల్ దేశంలో అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజులు అందరూ ఇతనికి వ్యతిరేకమైపోయారు. ఎవరు సపోర్ట్ చేయలేదు, ఈవెన్ యాజకులు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకని? దొంగ సొమ్మంతా వచ్చని చెప్పి యాజకులందరూ వీళ్ళందరూ మొత్తం అందరూ ఎగనెస్ట్గానే ఉన్నారు. కానీ దేవుడు నమ్మగలిగాడు. హల్లెలూయా. ఆయన దర్శనం ఇస్తే ఆయన ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు. నెహెమ్యా బుక్ నువ్వు చదువుకుంటే వెళ్తే ప్రతి ఆ క్రమం ప్రకారం ఇక్కడ జరుగుతాయి అన్నమాట. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవలేను, అక్కడక్కడ చెప్తున్నాను. సో వెళ్ళిన వెంటనే నెహెమ్యాకి దేవుడు ఏం దర్శనం ఇస్తాడు? ముందు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బయలు బలిపీఠాన్ని పడగొట్టి అక్కడ దేవుడు బలిపీఠాన్ని కట్టు. అయింది మీకు? ముందున్న బలిపీఠం తోసేయాలి. ఏం కావాలి? కొత్త బలిపీఠం రావాలి. ఎందుకని? కొత్త దర్శనం. ఎవరి దర్శనం? వాళ్ళదే. ఒకరి దర్శనం ఒకరు కుదరదు. ఆమె దర్శనం ఆమెదే, నా దర్శనం నాదే, నాది నీది, నీది నాదంటే దేవుడు మనం ఒకటి మింగిలిపోయి చేసుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం అలా చేయడు. సో నెహెమ్యా వెళ్ళిన వెంటనే ఏం చేశాడు? ముందు బలిపీఠం కట్టించాడు. నువ్వు వెళ్ళి ఆ బలిపీఠం పడగొట్టు, ఆ బలిపీఠం అక్కడి నుంచి తీసేయి. ఆ బలిపీఠంలో యెహోవా కూడా అక్కడ బలిపీఠంలో జరుగుతుంది. కానీ ఎలా జరుగుతుంది? ఎలా బలి అర్పిస్తున్నారు వాళ్ళు? అర్పించే విధంగా అర్పించట్లా, శాపగ్రహస్థంగా అయిపోయింది అది. ఈ శాపగ్రహస్థమైన రోజు నువ్వు చేస్తే వల్ల ఆ శాపం నీకు అంటుకోదు. గాడ్ ఇస్ గాడ్, హీ నెవర్ కర్సెస్. హల్లెలూయా. సో దేవుడు ఏం చేశాడు? నెహెమ్యాకి చెప్పాడు. చెప్పిన వెంటనే నెహెమ్యా రాత్రి ఎవరికి చెప్పకుండా తను ఒక్కడో గొర్రె మీదకి వెళ్ళిపోయాడు. మన రమేష్ అట్లా వెళ్ళిపోయాడు, ఎవరికి చెప్పలా, టకటక వెళ్ళిపోయాడు. టకటక వరకు రెండో వారం, మూడో వారం, మూడో ఆదివారానికి మామూలుగా ఉంది అసలు ఇది. హల్లెలూయా. ఎవ్వరికి చెప్పలేదు. లెగిసిపోయాడు, వెళ్ళిపోయాడు. చక్కగా అక్కడ అన్నీ పడగొట్టేశాడు, కాల్చేసాడు. అగ్నితో కాల్చేసి అప్పుడు కొత్త బలిపీఠం అక్కడ కట్టాడు దేవుడి కోసం. బలి అర్పించాడు. ఆ బలి అర్పించిన వెంటనే దేవుని ఆత్మ వచ్చి, హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ నిజమైన ఆనందం, నిజమైన విజయము. దర్శనాన్ని ఇంకెవరో దాన్ని చంపలేరు. హల్లెలూయా. ఆ బలిపీఠం కొట్టి ఈ బలిపీఠం వేయగానే ఇంకా మొత్తం ఇజ్రాయెల్ దేశం గందరగోళం అయిపోయింది. ఎవరు చేశారు ఈ పని? ఈ బలిపీఠాన్ని కొట్టి ఈ బలిపీఠం కట్టారంటే ఇంకా యెహోవా దేవుడికి విజయం వచ్చేస్తారు. ఎవరు చేశారు ఈ పని? హల్లెలూయా. ఇక్కడ నుంచి ఈ సంఘంలో ఏం స్టార్ట్ అవుతాయి? అప్పుడు విజయము, దేవుని దర్శనము పక్కాగా అవుతుంది అనమాట. ఇంకా ఎవరు ఏ శాపాలు ఏ కసి అంటుకోవడానికి. హల్లెలూయా. కట్టిన వెంటనే అందరూ వచ్చేసారు. అందరూ ఇంకా కట్టడానికి వీలు లేదు, మందిరం కట్టడానికి వీలు లేదు, అది ఇది ఏదంటే నెహెమ్యా ఒక్కడే. మిగతా వాళ్ళందరినీ ఇజ్రాయెల్ మొత్తం అందరినీ పిలిపించి, ఎవరైతే నా పక్షం ఉంటారో నా పక్షంగా రండి, ఎవరైతే వాళ్ళ పక్షం ఉంటారో పక్షంగా వెళ్ళండి అని చెప్పి మళ్ళీ నెహెమ్యా రాజు గారి దగ్గరికి వచ్చి తాకాదులు రాయించుకొని, ఇలాగ వాళ్ళు ఉన్నటువంటి రాజు మాకు వ్యతిరేకం వస్తున్నారు, ఇప్పుడు ఈ రాజు బాగా బలవంతుడు కాబట్టి తాకాదులు రాజుని ఎవరైతే నెహెమ్యాకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తున్నారు. హల్లెలూయా. అన్నీ రాయించినప్పుడు కూడా వాళ్ళు ఇంకా వ్యతిరేకంగానే వస్తారు. అందరినీ పిలిచి నెహెమ్యా కూర్చోబెట్టి మాట్లాడతాడు. కావలసిన నేను ఏర్పాటు చేస్తాను, మీకేం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఎవరి ఇంటి ముందు వాళ్ళు శుభ్రం చేసుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా.
ఇప్పుడు ఇక్కడ ఇదంతా శుభ్రం చేయాలి ఒక్కలంటే కష్టం మనం, కానీ ఎవరింటి ముందు వాళ్ళు ఈజీ అయిపోద్దిగా. సో సంఘం కట్టడానికి ఏం చేశారు, మా ఇంటి ముందు మేము చేసేస్తాం, మా ఇంటి ముందు వాళ్ళు అలాగే ఒకరికొకరు ఎవరి ఇంటి ముందు వాళ్ళు చేస్తారు. ఇంకా మందిరం వచ్చారు, మందిరానికి ఎవరు చేస్తారు, యాజకులు. ఒక చేతితో కర్ర, ఒక చేతితో తాపి, ఒక చేతితో కత్తి. ఎందుకని? తాపి ఏమో కట్టడానికి, కత్తి ఏమో శత్రువులు ఎవరన్నా వస్తే. హల్లెలూయా. బలిపీఠం కట్టబడితే ఇటువంటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇస్తున్నాడంటే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినా సరే యుద్ధానికి వచ్చేవారు, ఎలాగైనా చేయాలని కత్తి పక్కన పెట్టుకుని తాము పెట్టుకుని మొత్తానికి అంతా పూర్తి చేసేసారు. హల్లెలూయా. కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ పిలిపించి ఎజ్రా ఇక్కడ నిలబడి, హల్లెలూయా, సరే ఎంత కార్యక్రమం జరిగితేనే ఇది ఏర్పడింది. అప్పుడు యాజకుడు వచ్చి నేను నిలబడ్డాను. హల్లెలూయా. నిలబడ్డారు, చక్కగా వచ్చి నిలబడ్డారు. అప్పుడు ఒక్కొక్కరు చెప్తుంటే అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏడ్చి దుఃఖంతో 3 రోజులు, 1 రోజు 2 రోజులు కాదు, ఎన్ని రోజులు, 3 రోజులు వర్షం అంట. వర్షంలో కూడా ఎవ్వరు పిల్లలతో సహా వర్షంలోనే ఉన్నారు. ఎజ్రా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళందరూ వింటున్నారు, బోరు నేడుస్తున్నారు. హల్లెలూయా. అట్టి కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. మనకు కావలసినవన్నీ మీరే మెయిన్ పునాదులుగా నిలవబడ్డారు. వస్తుందా ఏమన్నా? మెయిన్ పునాదులుగా నిలబడింది ఎవరు? మీరే. స్టార్టింగ్లో 10 మంది ఉంటారు. ఈ గోళ్ళకి ఎన్ని ఉంటాయి మొత్తం స్తంభాలు? కదా ఒక 10 వచ్చాము. 1 2 3 4 5 6 7 8 9 ఇంకా వస్తారు కదా, 10 ఉన్నాయి. సో ఎవరైతే మెయిన్ పునాదులు వీళ్ళు నిలబడినప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించినట్లుగా ఆల్రెడీ దేవుడు చేసేసారు. చేశారు. అక్కడి నుంచి ఇంకేం వెళ్తుందంటే కనుక ఎవరైతే దుఃఖముఖులుగా ఉంటారో, దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, ఎవ్వరూ దేవుడికి అనుకూలంగా ఉన్న వాళ్ళు రారు. దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే వస్తారు. సంతోషంగా ఉన్నవాళ్ళుగా, బహుబాధలో ఉన్నవాళ్ళు, దేవుడికి మేము వ్యతిరేకంగా వెళ్తున్నామే అనుకున్నవాళ్ళు, వెళ్తున్నామని తెలుస్తూ వెళ్తున్నవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, దేవుడు తిడతాడు అని తెలిసి కూడా ఆ తప్పులోనే ఉండి జరిగించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సంఘానికి దేవుడు చేరుస్తాడు. ఎప్పుడైతే ఎజ్రా మాట్లాడుతూ ఉన్నారో వారిని వారు కడుక్కొని, 9-10 చదివితే అర్థమవుతుంది. వారిని వారు కడుక్కొని, యెహోవా నీ మాట మేము వింటాము, మమ్మల్ని క్షమించు అని 3 రోజులు ప్రార్థన చేసి, ఎవరైతే అన్య జనాంగాన్ని పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరినీ వారి దేశం నుంచి బయటికి పంపించేసి వీళ్ళు పరిశుద్ధపరుచుకొని ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠించిన తర్వాతే యేసు ప్రభు వచ్చే కాలం వరకు 1400 సంవత్సరాల వరకు ఎవ్వరూ దేవుడు మాట్లాడారు. అంటే దేవుడికి వర్క్ స్టార్ట్ చేసేసారు. ఎవరు రావడానికి? యేసు ప్రభు వారు భూలోకాన్ని రావడానికి వర్క్ స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. సో ఈ సంఘము ద్వారా దేవుడు అట్టి కార్యములు జరిగించునుగాక. నెహెమ్యా వలె ప్రార్థించేవారు లేపబడుదురుగాక. నెహెమ్యా వలె ఎంక్వైరీ చేసి మరి ప్రార్థించేవారు లేపబడుదురుగాక. ఇతర పాపాల వరకు వీరు ప్రార్థించి, వీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధి వారి మీద కృమ్మరింపబడి వారి పాపాలన్నీ క్షమించబడునుగాక. వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని వారసులుగా తీర్చబడుదురుగాక. దానికి మూల స్తంభాలుగా మీరే ఉందురుగాక. దేవుని రాజ్యం ఈ సంఘము ద్వారా భూలోకములో స్థాపించబడునుగాక. ఈ సంఘము ద్వారా సైతాను రాజ్యం కోల్చబడునుగాక. దేవుడు తన వాక్యం దీవించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి భాషను సంగతి గారికి సంఘటనలందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రాత్రి దేవుడు నాతో కూడా నెహెమ్యా గురించి, ఎజ్రా గురించి మాట్లాడుతున్నాడు. 4:30 అయిపోయింది, 5 అయిపోయింది కూడా నిద్ర రావట్లేదు. అదంతా కూడా అదో రకమైన భారం, కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి.
ఒకవైపు ప్రభా నిద్రమని అడుగుతున్నాను, ఒకవైపు ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, అసలు ఏంటి దర్శనం ఇచ్చావు, దర్శనం మరి ఆ దర్శనానికి కరెక్టే. నేను ఒకటే ప్రార్థన చేశాను, ఎందుకంటే అందరికీ ఒకే పని ఉండదు. చెవుకు ఒక పని ఉంటుంది, కన్నుకు ఒక పని ఉంటుంది, ముక్కుకు ఒక పని ఉంటుంది, చేతికి ఒక పని ఉంటుంది, కాలుకు ఒక పని ఉంటుంది. అలాగే ప్రతి సంఘానికి కూడా ఒక్కొక్క దర్శనం ఉంటుంది. ఆ దర్శనానికి సెట్ అయ్యే వాళ్ళను మాత్రమే సంఘానికి చేరుస్తారు. అనవసరమైన వాళ్ళు వచ్చారనుకో టైం వేస్ట్. ఇంకో విషయం చెప్పాలంటే సంఘానికి ఉన్న విలువ అన్నీ వేస్ట్ అయిపోయాయి. స్టార్టింగ్ డే నుంచి కూడా ఒకటే మాట్లాడుతున్నారు, ఇది దేవుడు ఇప్పుడు ఇచ్చిన మాట కాదు. ఇది 2013 నేను రక్షణ పొందినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూదిగంతములను నేను నీకు సొత్తుగాని ఇచ్చాను. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు మేము ఫస్ట్ మీటింగ్ పెట్టడానికి ప్రభువా మాకు దర్శనం ఒక పేరు ఇవ్వంటే అప్పుడు దేవుడు ఇచ్చాడు నేషన్స్ ఫర్ క్రైస్ట్. అంటే ప్రతి దేశాన్ని ప్రతి ప్రాంతాన్ని క్రీస్తు కోసం నిలబెట్టు, క్రీస్తు కోసం సిద్ధపరచు అని. అప్పటి నుంచి కూడా చాలామందికి నోరు తిరగదు పాపం, అయినప్పటికీ కూడా అది దేవుడిచ్చిన దర్శనం కాబట్టి. అందుకే ఈ దర్శనానికి చాలామంది యాడ్ అవ్వరు. విలువైన వాళ్ళు మాత్రమే, అంటే క్వాలిటీ పీపుల్ మాత్రమే చేర్చబడతారు. కొన్నిసార్లు నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఉన్న పిలుపుకి దర్శనానికి హై లెవెల్కి ఎక్కువ రావాలి అన్న పౌరుషం ఉంటుంది. కానీ దేవుడు అంటాడు జ్యోతి వెయిట్ చెయ్యి, క్వాలిటీ పీపుల్ని పంపిస్తా, క్వాలిటీ పీపుల్ని పంపిస్తా. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అంటే మళ్ళీ రాత్రి దేవుడు అంటున్నారు మీరు కట్టబోతున్నారు, మీరు కట్టబోతున్న నెహెమ్యా గురించి. అదే ఎట్లాగైతే నెహెమ్యా నిలబడి మళ్ళీ అంతా కట్టాడో అలా నెహెమ్యా లాంటి వ్యక్తులను నేను ఇస్తున్నానని రాత్రి దేవుడు మాట్లాడాడు క్లియర్గా. నెహెమ్యా లాంటి వ్యక్తులను నేను ఇస్తున్నాను అనేసి. నిజంగా దేవుడు గొప్పవాడు. అయితే ఈ పోడియం విషయంలో ఆ రోజు సాటర్డే అక్కని హాస్పిటల్కి తీసుకెళ్తున్న దారిలో అనమాట, ఇంకా పోడియం పలానా వాళ్ళు తీసుకెళ్ళారు అనేసి అంటే నేను ఏం చేయలేదు, అట్లా హాస్పిటల్లో ఉన్నాను. అక్కని ఆపరేషన్ తీసుకుని వెళ్ళారు సర్జరీ చేయడానికి, నేను రూమ్లోనే ఉన్నాను. కళ్ళలోంచి నీళ్ళంట పట్ట 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 రాలిపోతుంది. నేను తుడుచుకున్నాను, కంట్రోల్ అవ్వట్లేదు. నేను హాస్పిటల్లో ఉన్నాను. అక్క వెళ్ళిందన్న బాధ లేదు, కానీ నాకు ఎందుకో బాధ వచ్చేస్తుంది. అలా ఏడుస్తున్నాను, తుడుచుకుంటున్నాను, ఏడుస్తున్నాను. ఒక్కటే అడిగాను, ప్రభువా ఇన్ని సంవత్సరాల నుంచి నీకు సేవ చేస్తున్నాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టేశాను, నా ధనాన్ని విడిచిపెట్టేశాను, ఒంటరిగా జీవిస్తున్నాను, అన్నిటినీ విడిచిపెట్టేసి ఏ రోజు కూడా పలానా అది కావాలని నేను అడగలేదే, ఆఖరికి తినడానికి లేకపోయినా కానీ నేను నిన్ను ఎప్పుడూ ప్రశ్నించలేదు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత నా సేవ పూర్తయి 10 సంవత్సరాలు అవుతుంది. 2014లో వచ్చాను, 24కి పూర్తయిపోయి 10 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తుంటే ఈ రోజు నువ్వు నన్ను రోడ్డు మీద నిలబెట్టావు. ఇదే అడిగాను నేను, నువ్వు నన్ను రోడ్డు మీద నిలబెట్టావు. నా మొహం తల దించుకున్నట్టు అయింది, నాకు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని అట్లాగే బాధపడుతున్నాను. మా బావగారు బయట ఉన్నారు, రూమ్లో ఉన్నారు, ఏమో కంట్రోల్ అవ్వట్లేదు, అదే పాయింట్. అట్లాగే లోపల ప్రార్థన చేసుకుంటే ఇదొక్కటే మాట మాట్లాడి, ఇంకేం మాట్లాడలేదు, ఇదొక్కటే అడిగి నేను ఏడుస్తున్నాను. అప్పుడు పవన్ మెసేజ్ పెట్టాడు, మనది కాదు కదా, ఎందుకు బాధపడుతున్నాం, దేవుడు ఇస్తాడు కదా, మనం సాక్ష్యం చెప్పాలంటే దేవుడు ఇంకా గొప్పది ఇస్తాడు, మనకు కాని వాటి గురించి మనం బాధపడొద్దు అనేసాను. అప్పుడు నేను మళ్ళీ దేవుడికి ఒకటే మాట అన్నా, సరే నువ్వేం చేస్తావో చెయ్యి, నేను చూస్తాను. ఇది ఒకటే అడిగా మళ్ళీ, నువ్వేం చేస్తావో చెయ్యి, నేను చూస్తా అనేసి. కానీ నిజంగా దేవుడు ఈరోజు గొప్ప సాక్ష్యంగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా, ఏమో నేను ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నాను. నేను దేవుడు రాత్రి మాట్లాడినట్టు, ఇప్పుడు తన సేవకురాలతో మాట్లాడినట్టు, ఈ దర్శనానికి సరి అయినది, దర్శనానికి కంఫర్టబుల్గా సూటబుల్ అయ్యేది లేదంటే ఆ స్తంభంగా నిలబడే
దాని విషయంలో దేవుడు సరి చేసి నిలబెట్టాడని నేను నమ్ముచున్నాను. ఒకటే మాట మాట్లాడాడు దేవుడు. నేను ఒక్క మాటను పంచుకొని నేను ముగించేస్తాను, లేట్ అయిపోయిందని ఏమనుకోవద్దు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలులో వెల్లడి ఆయను. ఇది దేవుడు మన సంఘంతో మాట్లాడుతున్న మాట. మరలా యెహోవా దర్శనమిచ్చుచుండెను. మరలా యెహోవా తన వాక్కు చేత సమూయేలుకి ప్రత్యక్షమైన. ఈ రోజు నుంచి దేవుడు నీకు నాకు ప్రత్యక్షం అవబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ ద్వారా నా ద్వారా దేవుడు దేశంతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు నీ నా మాటను స్థిరపరచబోతున్నాడు. ఈ రోజు నుంచి అంటే షిలోహులో దేవుడి దర్శనమే ఆగిపోయింది. పాపం ఎక్కువ అవడం వల్ల దేవుడే కనిపించట్లేదు. దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నలు, వ్యతిరేకత. ఇంకో విషయం చెప్పాలంటే విగ్రహారాధన ఎక్కువైపోయింది. దేవుడిని ఎరగని తరం ఎక్కువైపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడు మళ్ళీ సమూయేలుని స్థాపించుకున్నాడో, నిలబెట్టుకున్నాడో, మాట్లాడటం మొదలు పెట్టాడో, మరలా యెహోవా దర్శనము స్టార్ట్ అయింది. నవ్వు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈ తరానికి నిన్ను దేవుడు తన్ను తాను చూపించుకోవడానికి ఒక సాధనంగా వాడబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ స్వరము ద్వారా, నీ ప్రజెన్స్ ద్వారా, నీ జీవితం ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు దేవుడి స్వరాన్ని వినబోతున్నారు. అది మనం చూడబోతున్నాం. ఎందుకంటే వీఆర్ నియర్ టు సెకండ్ కమింగ్. రెండో రాకడకు మనం సమీపముగా ఉన్నాం గనక ఇక నుంచి ఏ సింగిల్ డేని కూడా దేవుడు వేస్ట్ చేసుకోడు. ఏ సింగిల్ డేని కూడా దేవుడు వేస్ట్ చేసుకోడు. తన కార్యములను త్వరపెట్టుటకు దేవుడికి ఇష్టముగా ఉంది. చాలా త్వరగా కార్యాలు చూస్తాం. ఇన్ని సంవత్సరాలు మారలేదమ్మా అని మనం ప్రశ్నించుకోనో లేదంటే అనుకోనో మాట్లాడుకోనో విసుగుపోయి ఉన్నామే. అలాంటి వారు ఈజీగా మారబోతున్నారు. ఇన్ని సంవత్సరాలు మా జీవితాల్లో కార్యం జరగలేదండి, ఇన్ని సంవత్సరాలు మేము ప్రశ్నగానే మిగిలిపోయామండి, ఇన్ని సంవత్సరాలు స్వస్థత రాలేదండి, ఇన్ని సంవత్సరాలు మార్పు లేదండి, ఇన్ని సంవత్సరాలు ఈ చర్చి కానీ ఈ ప్రాంతం కానీ మోడు బారిపోయిందండి అన్న ప్రతి దానికి కూడా దేవుడు వెంటనే జవాబు ఇవ్వబోతున్నాడు, ప్రత్యక్షం అవ్వబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. దేవుడు వాక్కును స్థిరపరచబోతున్నాడు. ఆ వాక్కును స్థిరపరచుకోవడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. నేను ఎప్పుడు ఒకటే మాట మాట్లాడతాను, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. ఇక్కడ ఉన్నావు, ఈ వాక్యం వింటున్నావు, బైబిల్ చేతిలో ఉంది, ఏదో చర్చిలో కూర్చున్నావు, చాలు నువ్వు గొప్ప వ్యక్తివే. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల జగత్ పునాది వేయబడక మునిపే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక్క మాట, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఈ సమూయేలు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ఇది నువ్వు నేను క్రీస్తులో స్థిరపరచబడే సమయం. ఎస్టాబ్లిష్, ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. ఎస్టాబ్లిష్ అంటే ఏంటంటే ఒక సంస్థ స్థిరపరచబడిందిరా అంటే దాన్ని కొట్టేవాడు కానీ దాని పేరుని నాశనం చేసేవాడు కానీ ఉండడు. ఈ రోజు నుంచి దేవుడు అలా క్రైస్తవ సంఘాన్ని నిలబెట్టబోతున్నాడు, క్రైస్తవ సమాజాన్ని నిలబెట్టబోతున్నాడు, క్రైస్తవ సంఘాలను నిలబెట్టబోతున్నాడు. దేవుడు తన మహిమను స్థిరపరుస్తున్నాడు, తన సంఘాన్ని స్థిరపరుస్తున్నాడు, తన ప్రజలను స్థిరపరుస్తున్నాడు, తన బిడ్డల్ని స్థిరపరిచే టైం వచ్చింది. ఇక నుంచి నీ చిన్న మాటకు కూడా దేవుడు వాల్యూ ఇవ్వబోతున్నాడు. అట్ ద సేమ్ టైం నీ మాటకు ప్రజలు వాల్యూ ఇవ్వబోతున్నారు.
ఇంకో విషయం చెప్పనా, నీ మాటకు అధికారులు కూడా వాల్యూ ఇవ్వబోతున్నారు. చూడండి, విత్ ఇన్ డేస్లో అధికారులు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు మన దగ్గరికి. అధికారులు, రాజులు, అధికారులు కూడా పరిగెత్తుకొని రాబోతున్నారు. అలా దేవుడు సంఘాన్ని హెచ్చించబోతున్నాడు. అలా దేవుడు సంఘంలో ఆయన మహిమ మరలా ప్రత్యక్షమైంది అంటే, నాకు తెలిసి మన బైబిల్లో చాలా అద్భుతాలు కానీ, లేకపోతే సూచక్రియలు కానీ, లేదంటే అదయింది ఇదయిందని చదివాం కదా, దానికంటే రెట్టింపు కార్యాలు మనం చూడబోతున్నాం. నేను వింటున్నాను చెప్పట్లేదు, మనం చూచే తరం మనం అంచె దినాల్లో ఉన్నాం కనుక దేవుడు మనకి మహిమకరమైన కార్యాలు చూపించబోతున్నాడు. మహిమకరమైన కార్యాలు మన ద్వారా జరిగించబోతున్నాడు. ఒక్కటే నువ్వు నేను చేయాల్సింది, నాకు అక్క చెప్పారు కదా, ప్రార్థించాలి. నెహెమ్యాలాగా ప్రార్థించు. ఆడు తాగుబోతో, తిరుగుబోతో, పడిపోయాడో, చెడిపోయాడో, నాశనం అయిపోయాడో, నిన్నే కొట్టాడు, నిన్నే నాశనం చేశాడు, ఏం భయపడద్దు. ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయి. ఆ వ్యక్తికి నువ్వు జీవాన్ని ఇవ్వబోతున్నావు. ఆ వ్యక్తికి నేను దీవెనకరంగా మారబోతున్నావు. ప్రపంచానికి, సంఘాన్ని దీవెనకరంగా మారే రోజులు అగైన్ రాబోతున్నాయి. ఇంతకు ముందు సొలొమోన్ రాజు, లేకపోతే ఆ రాజు, ఈ రాజు అని బైబిల్లో ఉన్నోళ్ళు దేశాన్ని పరిపాలించారు. మళ్ళీ ఆ రోజులు మనం చూడబోతున్నాం. అగైన్ దేవుని బిడ్డలు నిలబడి ప్రపంచాన్ని ఏలే రోజులు రాబోతున్నాయి. దేవుని బిడ్డలు నిలబడి ప్రపంచాన్ని శాసించే రోజులు రాబోతున్నాయి. ఆ రోజుకి దేవుడు నన్ను నిలబెట్టి వాడుకోవాలని ఆశపడుతున్నాడు. జస్ట్ పౌరుషంగా నిలబడు. ఒక్కటే, నన్ను వాడుకో బ్రహ్మ. నీ ఏజ్తో లేదు, నీ ఏజ్తో ప్రాబ్లం లేదు. 85 సంవత్సరాలు 80 సంవత్సరాలు మోషేనే వాడుకున్నాడు. నిన్ను వాడుకోడా దేవుడు? నిన్ను వాడుకోడా? చేపలు పట్టుకునే పేదూర్ని వాడుకున్నాడు దేవుడు. ఈరోజు యేసయ్య అన్న పదం చదువుతున్నాం కదా బైబిల్లో. నన్ను వాడుకోడా దేవుడు? నన్ను వాడుకోడా? ప్రపంచాన్ని తలకిందులు చేయటానికి హింసకుడు, దూష్యకుడు, హానికరుడైన సౌల్ని దేవుడు పౌలుగా మార్చి వాడుకున్నాడు. ఈరోజు దేవుడిని ప్రేమించే నన్ను వాడుకోడా? ఈరోజు దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. జస్ట్ ఒక్క స్టెప్ నువ్వు నేను వేస్తే, ఇంకొంచెం సమయాన్ని నువ్వు దేవుడి కోసం పెట్టగలిగితే, నేను చెప్తున్నాను, రానున్న దినాల్లో నీ వీధిలో ఉన్న వాళ్ళకి నువ్వే బ్లెస్సింగ్, నీ కాలనీలో ఉన్న వాళ్ళకి నువ్వే బ్లెస్సింగ్. దేవుడు నన్ను తలగా చేయబోతున్నాడు, నన్ను పైవారిగా చేయబోతున్నాడు. మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నీలోంచి దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రార్థన చేస్తుంది. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీరు మాలోంచి మాట్లాడబోతున్నందుకు వందనాలు తండ్రి. మీరు మాలోంచి చూడబోతున్నందుకు వందనాలు తండ్రి. మీరు మాలోంచి దర్శించబోతున్నందుకు వందనాలు తండ్రి. మీరు మాలోంచి నీ వాక్కులు స్థిరపరచబోతున్నందుకు వందనాలు. ఈ అంచె దినాల్లో, ఈ ఎండ్ టైంలో తండ్రి, అయ్యా, మీరు చెయ్యాల్సిన మహిమ కార్యములకు సాధనాలుగా, పనిముట్లుగా, ఆయుధాలుగా మమ్మల్ని వాడబోతున్నందుకు వందనాలు తండ్రి. ఇక వట్టి వారిగా, పనికి రాని వారిగా తండ్రి, ఖాళీగా మేము ఉండము తండ్రి. నీకోసం పని చేస్తామయ్యా, నీకోసం పని చేస్తాం తండ్రి. నెహెమ్యాలాగా మోకాళ్ళు వేస్తానయ్యా, నెహెమ్యాలాగా నీ సన్నిధిలో కూర్చుంటాను తండ్రి. నెహెమ్యాలాగా ఉపవాసం ఉంటానయ్యా. నెహెమ్యాలాగా దుఃఖ ముఖముతో ఏడ్చుచు ప్రార్థిస్తాను తండ్రి. ఇక నువ్వు రాజులను కదిలించబోతున్నందుకు వందనాలు, అధికారులను కదిలించబోతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, జనాంగాన్ని తండ్రి నువ్వు ఉజ్జీవపరచబోతున్నందుకు వందనాలు. పడిపోయిన బలి పీఠములను తిరిగి కడుతున్నందుకు వందనాలు. పడిపోయిన ప్రాకారములను తిరిగి నిర్మిస్తున్నందుకు వందనాలు. మా భారతదేశాన్ని కాపాడుకునే యోధులుగా తండ్రి మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు. ఈరోజు సామాన్యులమైన మా నోటి ప్రార్థనలు మీరు స్థిరపరచబోతున్నందుకు వందనాలు తండ్రి. నువ్వు స్థిరపరచబోతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఇక నేను మౌనంగా ఉండనయ్యా, ఇక నేను ప్రార్థిస్తాను. ఇక నేను మౌనంగా ఉండనయ్యా,
నేను ప్రార్థన చేస్తాను. ఒక చేత్తో తాపి ఇంకో చేత్తో ఆయుధం పట్టుకున్నారు. ఈ రోజు నీ పని నువ్వు చెయ్యి, ఒక చేత్తోటి, ఇంకో చేత్తోటి ఆత్మలో ప్రార్థన చేయి. నీ పని, నీ బిజినెస్, నీ వర్క్, నీ ఫ్యామిలీ ఒక చేత్తో చేయి, కానీ ఇంకో చెయ్యిని దేవుడికి అందించు. దేవుడు నీ ద్వారా దేశాన్ని కట్టబోతున్నాడు, ప్రాకారాన్ని కట్టబోతున్నాడు, కుటుంబాన్ని కట్టబోతున్నాడు. దేవానికి వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. సర్టెన్ షార్ట్ టైం లో గొప్ప కార్యాలు తండ్రి మా జీవితముల ద్వారా మీరు జరిగించబోతున్నందుకు వందనాలు తెలియచేస్తూ తండ్రి, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని తండ్రి అయ్యా మా మధ్యకి రోజు మమ్మల్ని దీవించడానికి వచ్చిన నీ సేవకురాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ హస్తాన్ని అప్పచెప్తూ తండ్రి అయ్యా నూతనమైన పరిచర్యను ప్రతిష్ఠించే బిడ్డగా తండ్రి మీరు తను నిలబెట్టుకున్నారు. నీకు వందనాలు. ఇక నుంచి నూతనమైన కార్యములు, నూతనమైన ప్రాంతాలు, అనేకమైన తిమోతీలను, శీలను, ఎపఫ్రోదితులను సిద్ధపరిచేదిగాను తల్లి వాడబోతున్నందుకు వందనాలు తండ్రి అయ్యా. ఇక అనేక మంది దెబోరాలను, ఎస్తేరులను తయారు చేసి తండ్రి ఆయుధముగా మీరు వాడబోతున్నారు తండ్రి అయ్యా. సహకారులైన అక్కుల, ప్రిస్కిల్లాలను మీరు ఇస్తున్నారు. నీకు వందనాలు తండ్రి అయ్యా. చేతులను ఎత్తి పట్టుకునే అహరోను హుర్లను మీరు అందిస్తున్నారు. నీకు వందనాలు తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి నడిపించే తండ్రి ప్రకారముగా ఉండే వారిని తనకు మీరు అందిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇక నుంచి తన పరిచర్యను మీరు ఎస్టాబ్లిష్ చేసి తండ్రి అనేకులను సిద్ధపరిచే తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి తన లీడర్షిప్ లో అనేక మందిని ట్రైన్ చేసే ఆ అపోస్టల్షిప్ ని తండ్రి, ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ని మీరు ఇచ్చి నడిపించబోతున్నందుకు వందనాలు తెలియజేస్తూ తండ్రి నీ హస్తానికి తండ్రి తన పరిచర్యను, ఆరోగ్యాన్ని అయ్యా ప్రకటిస్తూ తండ్రి అయ్యా. మరి మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉన్నాము. ఆయన బలను సమీపిద్దాము. ఆయన శరీరమును, ఆయన వెళ్ళలేని రక్తమును మనం పొందుకునే సమయం, అంటే నువ్వు నేను ఆయనతో పాటు ఏకమైపోయే సమయం. నువ్వు నేను ఆయనతో పాటు